సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఇక్కడ పండు అంటే నువ్వు పండు చెప్పు బా. ఎవరు నువ్వు? కోనా బే బోల్. చొక్కా వదలమంటుంటే బోల్ బే కోనా పండు కోనా బే ఆపే చెప్పు. అనే పండు కట్టుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే ఏంటి చల్ చేతి చల్ చల్ మీరు పండు. నైస్ నేమ్. సీ యు లేటర్. ఆటో కేసు షీట్ తీసుకురా. ఏం జరిగింది? చిన్న గొడవ అయింది. ఒకటి కత్తితో. కట్టా ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వరగా కట్టి కట్టా ఎలా కడతారా? అన్నయ్య బ్లడ్ పోతుంది అక్కడ. అరే నీ కదా చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమో అన్నావు. వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టి ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా నేను బయటికి లాగండిరా. ఆగమ్మా. ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఏయ్ ఆగు. ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నావు. లేదు ఫస్ట్ ఎయిడే. హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్ గుర్తుపట్ల. టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే ఓ 10 లక్షలు పంపించు. సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలిబాయ్ ఎవడరా? ఆలిబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 days లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి బేటా. వాడికి అలీబాయ్ తెలియదంట, చెప్తా. ఆ నారాయణ గారికి ఫోన్ చేయి. చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా. ఓసారి పండుగ ఫోన్ చేయి. పండా నువ్వు ప్రతిదానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా. నారాయణ ఆగు ఆగాగు. వీడిని కాసేపు చూడండి. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి, వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే. నువ్వు డబ్బులి, ఈ నేమ్ అంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే? మ్మ్హ్మ్. అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు. మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ 1. ఇక నంబర్ 2, ఈ బండ గణేష్ గారు. వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా? హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగాను రా. అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలీదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్
గురు ఎవడ్రా అలీబాయ్? గురు బైఠో బైఠో గురు. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. देखना అరే మెంటల్, నీ ఇష్టం మాట్లాడుకో. నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా. ఏయ్, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? ఏయ్, షర్ట్ వదలరా. వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. వేద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. అని చెప్పు చాలు. ఏయ్, నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? నేను బే, నేను అలీబాయ్ ఎవరో తెలీదరా నీకు? తెలీదు? తెలియదని చెప్పాడుగా, వదిలే. రచ్చ చేసావు కదరా. తేడా వస్తే మెంతరం పోయేవాళ్ళు. నా కొడుక, నిన్ను అవసరం మనకేడు. నన్ను హౌస్ ఏంట్రా? జనరేటర్ పగులుద్ది. నీ
ఆ పండుగను లేపేసారా లేదా ఫోన్ చేసి కనుకో. ఎత్తట్లేదన్నా. ఫోన్ ఎత్తటేట్రా. నువ్వు అనుకుంటున్నట్టు నేను పోకరీని కాదు. క్రిమినల్ని. ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. बेल्ट निकाल अरे निकाल रे. తీ చేతి. నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు? దేవుడు అన్ని ఇచ్చాడు నీకు. అయితే ఏంటి? ఆడుకుందామా? నేను మగాళ్ళతో ఆడను. కానీ నేను ఆడతాను. రా. నువ్వు వెళ్ళి నేను వస్తాను. కట్టి 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 కట్టి
రాసి లిప్స్టిక్ రాసి కొట్టేనా కొట్టే కొట్టేనా కొట్టే కొట్టేనా కొట్టే. కొట్టేనా భలే దొరికేవరా నాకు ఆ? ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పర్వటాడు అనుకుంటే నాకన్నా పర్వటాడు నువ్వు. ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? ఆ? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాయి నీకు. రే అదటివ్వు. ఏరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట. ఇప్పుడు నీ ఇంటికి వచ్చా, చెప్పు. ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయిరా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైసాలా నేను ఎప్పుడో వేసామంటరా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి డార్లింగ్. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఆ మంచం, ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. 2 కిలోలు చికెన్ కొట్టించు. దిగో సార్, నువ్వు మస్తాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్టు. అలాగే సార్. ఆ పద్దు ఏ సరికి అది రోజు వీడా ఫ్రెష్గా ఉందా? అది ప్యాక్ చేయి. ఎవర్రా ఎవర్రా అది? చంపేస్తా. పండు అసేని బాగా కొడుతున్నాడు. ఎవరది? ఎవరా ఎవరు? చంపేస్తాను రే. ఎవరా? రే నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. రేయ్ నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తావు. ఎవడో చెప్పండ్రా. కమింగ్ హోమ్, చికెన్ తీసుకొస్తున్నా. ఆడదాను విన నువ్వు. అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా? ఏంద్రా ఏంది? ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకున్నా. చాలా మళ్ళీ నాకు కనిపించొద్దు, కాల్చి పారేస్తాను. అక్క అడు చూడు, ఇటు వస్తున్నారు వాళ్ళు. కాంగా కూర్చో. జరగరా జరుగు. చెప్పు.
మా అక్కనే వనొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అల్లరి చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ లక్కడి కప్పులు దాటింది. కాసేపులో ఖైరతాబాద్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఏం చెప్తావు? డోంట్ టచ్, స్టాప్ ఇట్. హైదరాబాద్ స్టేషన్ వచ్చేసింది. ఏం చేస్తారా నువ్వు? వీడేనా ఖైరతాబాద్ హీరో? ఎవడ్రా నువ్వు? ఎవడివి బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు. నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యు. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు. నా పేరు అలీబాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. రే సార్ కొడుకుని తీసుకురండి రా. నువ్వేనా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్ని. ఏం చేస్తావు రస్సాలే? అలీబాయ్, అలీబాయ్ వాడినేం చేయకండి ప్లీజ్, వాడినేం చేయకండి. నన్నే లోపలేస్తావరా? మీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు ఊరుకోరా. కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకో వదిలేస్తా. రే, రే, నాన్న, రే, 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 నాన్న, రే, 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 నాన్న, నాన్న, రే, 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 చూడరా, రే, 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 చూడరా, రే, చూడరా, చూడరా. అజయ్, 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 రే, అజయ్, 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 అజయ్. అంటే ఈడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? No, 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 no.
చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడిని కొడుకు కాదు కదూ? అవునరా, వీడు నా కొడుకు కాదు, అనాథరా. వీడు చేరతీసి పెంచాడు, నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాటిని చంపావు కదరా. నీ కొడుకెవడు? ఆ? ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. బ్యాచ్ నంబర్ 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय వాడు నా కొడుకురా. చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో? తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రా ఇది. ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రా ఇది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలీదురా. Am I right? You're right. ఎక్కడున్నాడు? He is under cover 24 hours 365 days on duty. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని ఏరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు. రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బెదవకుడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు. పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్న అని 10 సార్లు చెప్పాడు. ఇన్నాళ్లకి నువ్వు వచ్చావు. తప్పదు మరి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా. ఎక్కడున్నాడు? నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను. ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. భవిష్యత్తు కనిపించిందా? మనిషికి 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. నీలాంటి వెధవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను అందరినీ లేపేస్తాడు. మార్చ్ 12 ఈ రోజు నా డెత్ డే. నాకు తెలుస్తోంది. మార్చ్ 13th నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు.
ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్ మహాన్. వాడు ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు. బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడిని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడేప్పుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా. నాకు చెప్పాడు కాబట్టి అది చేయడు అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, వాచేయండి. వాటిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కూతురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి నీ దగ్గరే ఉంటుంది. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు. ప్లీజ్ పండు, నేనా సార్? రా, నీతో పని ఉంది సార్. తప్పకుండా జీప్ టీ. సార్, ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నా నిజాయితీగా పనిచేయరా నాకు కూడా. అలీబాయ్ కనుక్కో, ఎక్కడున్నాడు? కనుక్కో నా కొడుకు, పుచ్చ పేలిపోద్ది. కనుక్కో కనుక్కో. హలో, ఏంటి వాడు బయలుదేరాడా?
లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. ఆ, అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్, బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేశాడు. ఎక్కడికి? బిన్నీ మిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి రా. చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు. వాడిని చంపితే నాకెంత ఇస్తావు? ₹1,00,00,000 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసయాడిని.
కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చా ఉచ్చా కారుద్ది అనవసరంగా పెట్టుకున్నాను రా నీతో. అలా చంపేశావేంట్రా ఆడిని? అంటే మనుషులు అనుకున్నావా, జంతువులు అనుకున్నావా? క్రిమినల్స్. నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి? 25 ఏళ్ళుగా ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు. అందరిని లేపేశావు, నేను ఒక్కడినారా నీ గొంతుకొస్తాను. ఎవరు నన్ను ఇలా కొట్టలేదా? ఎక్కడి నుంచి వస్తావు? ఏం కావాలి నీకు? ఎంత కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. ఇదిగో నువ్వు ఒక్కడిది నాతో ఉండు. నీకేం కావాలి ఇస్తారే? ఏమిస్తారా డిపార్ట్మెంట్? నువ్వు చస్తేయా 50,000 నీ ఇంటికి పంపిస్తారు. 2 మీటర్లు రిబ్బన్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే. నువ్వు నాతో ఉండే జన్నత్ దిఖాऊंगा मैं, జన్నత్ జన్నత్ దిఖాऊंगा तुझको. బేరం కుదరలేదు కదూ సార్? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది. సార్, నేను అమ్మాయి సేఫ్, అలీబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే